వచ్చింది చిటకన్న. అబ్బా వేస్ట్ చేయబాక, నాకు చాలా ఇంపార్టెంట్ అది. ఒక్క నిమిషం. కానీ గట్టిగా అంతే. బస్ అంతే. తప్పలేండి బాయ్. ఎస్. మమ్మీ నేను దిగుతామని ఏంది అన్ని పిల్లలు వస్తున్నాయి ఒకేసారి? అన్ని గుడ్లు పెట్టేసాయి. దేవుడా దేవుడా, నా ఫేస్ మాకే. అమ్మా సారీ దేవుడా. కిందకన్నా నేను ఇప్పుడు బయటకు వస్తున్నా. ఆయనకి యాడికి అంటే ఎవరా? ఇప్పుడు బయటికి వెళ్ళాడుతుంది. నేను షాప్ దగ్గర వెళ్తుంటే కూడా అడుగుతున్నాను, మధ్యలో బజార్లో కనిపిస్తాయి బండి ఆపు మరి. అమ్మా ఏం చేతిలో ఏం తీసుకోమని మా ఇంటికి ఆన్లైన్ ఆర్డర్ వస్తా, అది కూడా అడుగుతాను మరి. లేదక్క ఆంటీ సరే గాయత్రికి లేదు, స్కూల్ నుంచి వస్తానండి, ఆర్డర్ వచ్చింది వాళ్ళ పైన సాస్తా వచ్చి బస్తా తీసుకొచ్చింది. ఏంది సామాలా ఏంది ఎన్ని పెట్టి తింటుంది స్నాక్స్ ఏంటి చూస్తా ఉన్నాడు తొంగి ఏం ఎవడు ఎంత మేఘా నీ ఫేస్ పడుతుంది. లాస్ట్లోనా అదని చూడు అట్టు పెడతారు కదా అంటే ఆర్డర్ వచ్చినప్పుడు ప్యాక్స్ అంటే ఏంది అట్టపెట్టలో ప్యాక్ చేసిన ఏంది అని అడుగుతున్నాను. అంటే ఎందుకంటే మంది పైకి వెళ్ళి ఆంటీతో అంటుంది, ఆ ముసలోడికి ఎప్పుడో ఉంది నా చేతి. ఇప్పుడు దాకా క్వశ్చన్ చేయలేదు, ఒకసారి క్వశ్చన్ చేశాడు. నేను పోయి మా నాన్న చెప్పిన, మా నాన్న వాడిని పోయి అడిగాడు, అప్పటి నుంచి నన్ను క్వశ్చన్ చేయడు. దేవుడా నేను తిరుగుతా. దెబ్బకి పేరు పెట్టిన గుడ్లు కూడా పోతాయి అక్కడ. మొన్న ఏం జరిగిందంటే మా ఆయన ఏమన్నాడంటే అవసరం లేదా? ఇంట్రెస్టింగ్ స్టోరీ. మా గాయత్రక్క చిన్ను భలే ఆడుకున్నారంట. ఏంటి ఆడుతున్నారు, మేము ఉన్నా కదా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు, పోయి సెంటర్లో పోయి ఆడుతుంది చేయి చూపించాడితే మేము కావాలని ఆడాడమా. ఆయన వచ్చినప్పుడు శాస్త్రాన్ని రే తాత సెంటర్ పోయి ఆడుకుందాం పాటలాడే. అవును. తర్వాత కబడ్డీ ఆడేటప్పుడు తాత సెంటర్ అని రాసింది గాయత్రక్క. చూసారు అందరు నవ్వుతా పోతా అంటే బయటకు వచ్చి నువ్వు ఆయన ఫేస్ అది ఎలా ఎక్స్ప్రెషన్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన మీరు అంతా కిండలు పడుతున్నారని ఆయనకి పాపం ఈ మధ్య ఎక్కువ ఫీలింగ్ అయిపోయి ఎక్కువ ఆయన గాయత్రికి కరెక్ట్. ఆ గాయత్రక్క ఎవ్వరు మాట్లాడలేరు. అవును, గాయత్రి చిన్న మంది తెలియగల ఏం మాట్లాడాలో మాట్లాడగలుగుతారు. టైం టు టైం మాట్లాడతారు. మైండ్ కూడా మెచ్యూరిటీ మైండ్. అవును. అంటే అంటే ఆ రోజు వీళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు, తెలియదు. వీళ్ళు ఎవరికి మాట్లాడలేరు. వాళ్ళిద్దరూ ఏదైనా కరెక్ట్గా మాట్లాడగలుగుతారు. ఒకరోజు గురు మహేష్ అన్న వచ్చి అందరం ఆడుకుంటుంటే ఆమె వచ్చి మక్కలు నీరు తీసుకొచ్చి అందరూ కొడితే నేను ఏంది ఎందుకు కొడుతున్నా చిన్న కూడా రోజు వాళ్ళ కోపం వచ్చింది. గురు మహేష్ అన్న కోమలక్కకి ఫోన్ చేసి అడుగుతా అన్నాడు. అడిగాడు అనుకుంటా, అడిగేటోడు అక్కడి నుంచి అడిగాడు. అడిగితే
అప్పుడు ఏదో చెప్పింది అమ్మకి బాగా వచ్చిందా ఇరిటేషను సౌండ్ వినిపిస్తే అందుకని ఏమైనా ఆ ఇరిటేషన్లో కొట్టుకుంటారులే నీళ్ళు అని ఇరిటేషన్. గురుమహేష్ అని వచ్చి ఏంది మా ఇంటికాడ ఆడుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఏందని గురుమహేష్ అన్నారు ఆ తాతని. ఏంది ఎదురిస్తున్నావు మీ ఇల్లు అక్కడ కదా పోయి ఆడుకోపోండి అంటే మా ఫ్రెండ్స్ ఈడే ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లే కదా మా ఇష్టం మేము ఆడుకుంటామని కావాలని ఆడాడు టార్గెట్ చేసి గమ్ముగా జోబులో చేపెట్టుకుని వెళ్ళిపోయాడు. గట్టిగా పట్టుకునేది. నేను చేస్తామా ఆ పేలు అన్నీ పిగిలిపోయి ఉన్నాయి, గుడ్లు ఎక్కువ. దానికి నొప్పి పుడుతుందేమో అని కొంచెం లూజ్గా పట్టుకుంటున్నాను. వాళ్ళమ్మ ఇంకా పరపర దువ్వద్ది, నేను కొట్టే దువ్వేదాన్ని. తర్వాత నాకు కొంచెం అలవాటు అయింది అమ్మాయికి దువ్వడం. ఈ పిల్లి ఏం మాట్లాడట్లా. అసలు నువ్వు తాకినట్టు కూడా ఉండదు ఆ అమ్మాయికి. అవునా? వాళ్ళ అమ్మ తెబ్బారమ్మ. అవును నేను చూసా మొన్న కూడా ఒకసారి. నాకు కన్నీ